కడప నగరంలో తెలుగు తమ్ముళ్ళు లోపల అసంతృప్తితో అల్లాడిపోతున్నారట. తమ చేత్తో తమ కళ్ళనే పొడుచుకుంటున్నట్లు తమ నాయకుడు పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రగిలిపోతున్నారట. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వలస నేతలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతపై తమ్ముళ్ళు పెదవి విరుస్తున్నారట. తమ గోడు ఎవరికి చెప్పుకోలేక ఏమీ చేయలేక తపస్సు చేసే మౌన మునుల్లా మారిపోతున్నారట. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన సీనియర్లను కాదని నిన్న మొన్న వచ్చిన వారికి టికెట్లు హామీ ఇవ్వడం వెనక మతలబేంటి? రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇది టీడీపీ కొంపముంచుతుందా? ఇంతకీ తెలుగు తమ్ముళ్ళ ఆవేదన ఏంటి? అసలు కడప టీడీపీలో ఏం జరుగుతోంది? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కడప రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. పార్టీ కోసం రక్తం ధారపోసిన కార్యకర్తలకు గుర్తింపెక్కడ? దశాబ్దాలుగా టీడీపీ జెండాని భుజాన వేసుకుని అరాచక శక్తులకు ఎదురొడ్డి నిలబడిన నాయకులు ఈరోజు అనాథలుగా మారిపోయారా? 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పుడు తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని ప్రతి తెలుగు తమ్ముడూ మురిసిపోయాడు. కాని ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సొంతగడ్డపై తమకు దక్కాల్సిన గౌరవం నిన్నమొన్న వచ్చిన వారికి దక్కుతుంటే ఆ ఆవేదన వర్ణనాతీతం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి పార్టీ ఉనికిని కాపాడిన సీనియర్ నేతల్ని ఈరోజు కనీసం పట్టించుకునే నాథుడే లేడు. మేము జెండా మోసింది వీళ్ల కింద బానిసలుగా బతకడానికా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పార్టీ క్యాడర్లో అసంతృప్తిని నింపుతున్నాయట. కార్యకర్తలు లేనిదే నాయకుడు లేడని మరిచిన ఈ మొండి వైఖరి కడపలో పార్టీ పునాదుల్నే కదిలిస్తోంది. సీనియర్లను పక్కన పెట్టడమంటే పార్టీ అనుభవాన్ని పక్కన పెట్టడమే అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తమ్ముళ్ల ఆత్మగౌరవం దెబ్బతింటే దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని ఈ సెగలు పుట్టిస్తున్న పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకున్నారు. ఇటీవలే మరో 3 వచ్చారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. వీరంతా నిజంగానే పసుపు సిద్ధాంతాన్ని నమ్మొస్తున్నారా? లేక కేవలం అధికార దాహంతో తమ ఆస్తుల్ని, అక్రమాలను కాపాడుకోవడానికొస్తున్నారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. వీరంతా కరుడుగట్టిన రాజశేఖర్రెడ్డి అభిమానులు. జగనన్న బాటలో నడిచినవారు. ఒక్క రాత్రిలోనే వారి గుండెల్లో పసుపు రక్తం ప్రవహిస్తుందని నమ్మడం సాధ్యమేనా? మున్సిపల్ ఎన్నికల వేళ వీరు నిజంగా సైకిల్ గుర్తుకోసం పనిచేస్తారా? లేక లోపాయికారిగా ఫ్యాన్ పార్టీకి సహకరిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శ్రీనివాసరెడ్డి వీరికి రానున్న ఎన్నికల్లో అదే వార్డుల్లో టికెట్లిస్తామని హామీ ఇవ్వడం వెనుకున్న వ్యూహమేంటి? గోడమీద పిల్లుల్లాంటి వీరిని నమ్మి దశాబ్దాల విశ్వసనీయత ఉన్న కార్యకర్తల్ని దూరం చేసుకోవడం ఏ రకమైన రాజకీయమని క్యాడర్ నిలదీస్తోంది. ఇది పార్టీలోకి బలాన్ని తీసుకురావడం కాదు, విషాన్ని నింపుకోవడమే అని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎన్నికల సమయంలో వీరు ప్లేట్ మార్చి వెన్నుపోటు పొడిస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? వలసపక్షుల మోసులో పడి కష్టకాలంలో తోడున్న క్యాడర్ని బలిపెట్టడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ఇక కడప నగరంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలు టీడీపీకి అగ్నిపరీక్షగా మారనున్నాయి. టికెట్ మాదంటే మాదే అంటూ ఇటు పాత నేతలు, అటు వచ్చిన వలస నేతలు పట్టుబడుతున్నారు. శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచొచ్చిన వారికి హామీలిచ్చి ఉండవచ్చుగాక, కానీ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన వారిని బుజ్జగించే నాథుడే లేడు. సీనియర్లను కాదని వలస నేతలకు టికెట్లిస్తే ప్రతి వార్డులోనూ టీడీపీ నుంచే రెబల్స్ రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ విభేదాలే వైసీపీకి వరంగా మారబోతున్నాయని అంటున్నారు. ఓట్లు చీలిపోతే అంతిమంగా లబ్ధి పొందేది ఎవరు? ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీయే. శ్రీనివాసరెడ్డి కనీసం ఒక చిన్న మీటింగ్ పెట్టి కార్యకర్తల బాధను వినే ప్రయత్నం కూడా చేయకపోవడం శోచనీయం. మేము ఎమ్మెల్యేగా గెలిచాం, మేయర్ కూడా మాదే అనే ఆత్మవిశ్వాసం పార్టీ కొంపముంచేలా ఉంది. కడప నగరంలో పార్టీకున్న పట్టును కాపాడుకోవాలంటే క్యాడర్ సహకారం తప్పనిసరి. కానీ ఇక్కడ జరుగుతోంది వేరు. పార్టీలో చీలికలు తేవడం ద్వారా వైసీపీ మళ్లీ బలపడేందుకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ని టీడీపీ నేతలే స్వయంగా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే, లక్ష్యం నెరవేరాలంటే ముందుగా ఇంటి గొడవలు సర్దుకోవాలి. లేదంటే కడప కోటలో మళ్లీ ఫ్యాన్ గాలి వీచడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సీఎం చంద్రబాబు కడప నగరంపై దృష్టి సారించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. పైన కనిపించే రంగుల హంగులో స్థానిక నాయకత్వం పంపే రిపోర్టుల్ని నమ్మవద్దని, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు. వారు చెప్పేదొకటైతే గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉందని చెబుతున్నారు. కడప నగరంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని అడ్డుకోకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్రీనివాసరెడ్డి మొండి వైఖరి వల్ల పార్టీ క్యాడర్ మొత్తం చెల్లాచెదరవుతోంది. అసలైన కార్యకర్తలకు అన్యాయం చేసి వలస నాయకులకు పట్టం కట్టడం పార్టీకి చేటు తెస్తుందని పొలిటికల్ పండిట్స్ హెచ్చరిస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కడప గడ్డపై పసుపు జెండా ఎగరాలంటే క్యాడర్లో ఉన్న అసంతృప్తిని తొలగించాలని సూచిస్తున్నారు. పార్టీ జెండా మోసిన అసలైన కార్యకర్తను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే కడప చేజారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఓవరాల్గా దీని ఎఫెక్ట్ వచ్చే ఎన్నికలపై పడే ఛాన్స్ ఉంది. కడపలో మారుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ అధిష్టానం ఓ కన్ను వేయాల్సిన పరిస్థితైతే ఏర్పడింది. మరి శ్రీనివాసరెడ్డి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.